హలో అండి, వెల్కమ్ టు కవీస్ గార్డెన్. కవీస్ గార్డెన్లో ఈరోజు నేను టమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నాను. సో టమాటోస్, క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేయాలి, మిర్చి, ఈ మూడు, పాలకూర. సో ఈరోజు కంప్లీట్గా మా తోట ఫుడ్డే తినబోతున్నాం అన్నమాట. యా, సో మీతో కబుర్లు చెప్తూ హార్వెస్ట్ చేస్తే నాకు వీడియో అయిపోతుంది కదా యూట్యూబ్కి. సో నా ఉద్దేశం ఏంటి అంటే, సో అట్లీస్ట్ వీడియో చూసి ఒకరో ఇద్దరు అయినా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటారు అని ఆశ. టెర్రస్ గార్డెన్ అయితే ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. కాకపోతే బిఫోర్ స్టార్టింగ్ ద గార్డెనింగ్ యూ హ్యావ్ టు వాటర్ ప్రూఫ్ యువర్ గార్డెన్, యువర్ టెర్రస్. సో వాటర్ ప్రూఫింగ్ చేయించాకే మీరు చేయాలి. ఎందుకంటే మళ్ళీ నన్ను తిట్టుకుంటారండి, బాబోయ్ కవిత మేడంని చూసి మేము గార్డెనింగ్ చేసాము, మళ్ళీ మా టెర్రస్ పాడైపోయింది అని మీరు చెప్పారనుకోండి. అందుకే నేను పదే పదే చెప్తుంటా, కంపల్సరీ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. అమ్మో వాటర్ ప్రూఫింగ్ అంటే బాగా ఖర్చు అవుద్ది అనుకున్నారనుకోండి, గార్డెనింగ్ కోసం కాకుండా మన బిల్డింగ్ సేఫ్గా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే. గార్డెనింగ్ కోసం కాదు, బిల్డింగ్ కోసం అయినా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. ఒకసారి తోటను చూసేయండి పనిలో పనిగా. యా, సో అయ్యండి, ఇదిగోండి ట్విన్స్. ఇది ఒక్క దానిలో నుంచే వచ్చినాయి, ఐడెంటికల్ ట్విన్స్, నాన్ ఐడెంటికల్ ట్విన్స్. ఆల్మోస్ట్ సేమ్ సైజు, సేమ్ ఉన్నాయి కాబట్టి ఐడెంటికల్ ట్విన్స్ అనుకుందాం. సో వారం రోజులుగా పండగ పని, సంక్రాంతి పండగ పనికి, నోముల పనికి మనమే అన్ని పనులు, మేడ్ పనులు మనమే చేసుకోవాలి. కాబట్టి నో మేడ్, ఇప్పుడు ఇంకా మనకి సల్మా ఆస్మా రావట్లేదు, మనం ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వాళ్ళు వేరే ఇల్లులు చూసేసుకున్నారు. ఇంకా అన్నీ హోల్ అండ్ సోల్గా మనమే చేసేసుకోవాలి. కాబట్టి పాపం ఈ మొక్కల్ని వారం రోజులుగా పలకరించనే లేదు, కనీసం పలకరించలేదు, కనీసం అస్సలు. పాపం కదా, ఏదో వాటర్ పోసుకున్నాను కానీ కలుపేరడం, ఎరువు వేసుకోవడం, ఎవ్రీ వీక్ నేను చిన్నగా కలుపు తీసేసి మళ్ళీ దున్నినట్టు చేసేసి ఎరువు వేసుకుంటూ ఉంటాను. వర్మి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్తో చేసుకున్న ఎరువు ఉంటుంది కదా, అది వేసేసుకుంటూ ఉంటాను. సో మన మిర్చి చూసారా, తలలు వంచి పొందిగ్గా ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఇది ఎక్కడ పెట్టాలరా బాబోయ్. సో ఈ మిర్చి కూడా తెంపేస్తున్నాను. సో మిర్చి అయితే భలే టేస్టీగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనం టిఫిన్స్లో, కర్రీలో ఇలా నంచుకుంటూ ఉంటే మిర్చిని సపరేట్గా తింటే ఎంత బాగుందో. అటు కారంగా లేదు, అటు చప్పగా లేదు. ఈ సీడ్ దాచిపెట్టుకోవాలి, నేను వదిలేసా. ఫస్ట్ ఇదిగోండి ఎర్ర మిర్చి సీడ్ కోసమే పెట్టాను. సో ఇవన్నీ నేను సాప్లింగ్స్ వెంగమాంబ నర్సరీ, లక్షట్పేట, ఈ టిక్యాలలో తీసుకున్నాను. అన్నీ కూడా మనం పెట్టి, నేను అసలు ఎన్ని ట్రయల్స్ చేస్తానంటే, దేశీ విత్తనాలు ఎక్కడెక్కడి నుంచి, ఒకసారి అయితే బెంగళూరు నుండి తెప్పించాను, ఒకసారి సిరిసిల్ల నుంచి తెప్పించాను. ఎంత చేసినా కూడా రావట్లేదు సరిగా. ఇంకా అందుకే సాప్లింగ్స్ తెచ్చుకున్నాను, సాప్లింగ్స్ తెచ్చి చేసుకున్నాను నేను. అన్నీ వచ్చినాయి నిజంగా, ప్రతీది నాటింది, ప్రతి మొక్క నాటింది. మరి వాళ్ళు ఏమైనా వేస్తారేమో, మందులు వేస్తారేమో, మనకు ఆర్గానికే సాప్లింగ్స్ కావాలి అన్నట్టుగా నేనే విత్తనాలు వేసుకుంటే సక్సెస్ అవ్వట్లేదు. ఇంకా కొద్దిలో ఎంతో కొంత అయితే మనం పెంచుకుంటాం కదా ఆర్గానిక్గా అని, ఇంకా తప్పలే, ఇట్లాగే తెచ్చుకుంటున్నాయి. ఇంకా ఆ ట్రయల్స్ అన్నీ మానేసి విత్తనాలు వేసి పెట్టి ఎన్నిసార్లు విక్రమ్ పేతాల అలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను సీడ్స్ వేయడం, అవి రాకపోవడం, డిసప్పాయింట్ అవ్వడం, టైం వేస్ట్ అవ్వడం, ఇదంతా అవసరమా? నాకున్న బిజీ స్కెడ్యూల్కి నాదంతా స్మార్ట్ వర్క్ అన్నమాట. నేను స్మార్ట్ వర్కే చేస్తూ ఉంటాను. సో ఇంకా సాప్లింగ్స్ తెచ్చేసుకొని పెట్టుకోవడమే, ఇదే స్మార్ట్ వర్క్ ప్రస్తుతానికైతే. సో నా తోటలో టమాటోస్ దాదాపు అప్పుడప్పుడు 2-3 అలా పప్పులోకి, కూరలోకి తీసుకెళ్తూ ఉంటా.
కానీ ఇది మెగా హార్వెస్ట్, టమాటోస్ మెగా హార్వెస్ట్ అన్నమాట. ఎందుకంటే నేను ఇంకా 15 days దాకా రాను. ఈసారి 26 January కూడా సండే రోజు వచ్చింది. ఈ సంవత్సరం 2025లో సండే ఉన్న ఒక సండే కూడా తినేసింది 26 January. కానీ మన రిపబ్లిక్ డే కదా, మనకి నేషనల్ ఫెస్టివల్ కాబట్టి అలా అనుకోకుండా బుద్ధిగా ఇంకా మా వర్కింగ్ ప్లేస్లోనే ఉండాలి. కాబట్టి ఈసారి ఇంకా నేను రేపు వెళ్ళిపోవాలి, అందుకని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఎస్, ప్రతి వారం వచ్చి కూరగాయలు, టమాటాలు కూరగాయలు అన్నీ, కూరగాయలు ఏంటి అన్నీ, టమాటాలు కూరగాయలు ఏంటి, కూరగాయలన్నీ కూడా ఎన్ని వెళ్తే అన్నీ నేను కోసేసుకొని వెళ్ళిపోతుంటాను. సో మనం పాలకూర హార్వెస్ట్ చేద్దామా? ఎస్, చూడండి ఎంత జైంట్గా పెరిగిందో మా బంగారు తల్లి. సో చాలా వేయకుండా విత్తనాలు, ఒక 10 గల విత్తనాలు వేసుకుంటే ఇలా బాగా వస్తాయి. ఇలా ఎక్కువగా వేసామనుకోండి ఏది పెరగదంట. సో మనకు కొన్ని ఎక్స్పీరియన్స్తో అర్థమవుతున్నాయి తోటలో ఎలా చేయాలి అనేది. సో వంకాయలు తెంపుకుందాము. ఇంకా నెక్స్ట్ వంగేచ బాజీ ఈరోజు మేము చేసుకోబోతున్నాం అన్నమాట. వంకాయలు, నేను వంకాయలు మా తోటలో ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయో చెప్తూ ఉంటాను కదా. సో ఇంతకీ నేను క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఆరోగ్యంగా ఉండడానికి మీరేం చేస్తున్నారు? మీరేమేం చేస్తున్నారు? నేనేం చేస్తున్నానో చెప్పనా? మనం నెక్స్ట్ నా ఐడియా ఉంది 2025లో కంపల్సరీ ఆ సిరీస్ స్టార్ట్ చేస్తాను. ఆరోగ్యంగా ఉండడానికి నేనేం చేస్తున్నాను అనేది నేను నా ఎక్స్పీరియన్సెస్ని, ఎందుకంటే మనం ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం, సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి వచ్చి చాలా బాగుంది అని రివ్యూస్ ఇస్తున్నారు, చూడండి అందరూ అని వీడియోస్ స్టేటస్ షేర్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు జస్ట్ 2.5 hours సినిమాని ఎంటర్టైన్మెంట్కు చూసే సినిమాని మనం బాగుంది, బాగాలేదు, మీరు వెళ్ళండి అని ఫీడ్బ్యాక్ ఇస్తాం కదా. మరి నేను ఆరోగ్యంగా తయారవుతున్నాను కదా. నిన్న మా ఇంటికి పసుబొట్లకు వచ్చిన వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే, అసలు మీరు చాలా యంగ్ అయిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎంత బాగుంటుంది కదా ఈ ఫీడ్బ్యాక్, ఈ కాంప్లిమెంట్. చాలా యంగ్ అవుతున్నారు, 30sలో లాగా అయిపోతున్నారు అంటే, 48లో 30s లాగా కనబడుతున్నారు అంటే ఎంత హ్యాపీ అండి కదా. సో నా బాడీలో డీటాక్సిఫికేషన్ బాగా జరుగుతుంది, ఎమల్సిఫికేషన్ అంటే డైజెషన్ అవ్వడము, ఆ డైజెషన్ అయిన ఫుడ్ సెల్యులార్ లెవెల్కి రీచ్ అవ్వడము, అండ్ మళ్ళీ మన మెటబాలిక్ వేస్ట్ అంతా కూడా డీటాక్సిఫై అవ్వడం, ఇవన్నీ ఎంత అవసరం కదా. ఇవన్నీ జరిగితే యాంటీ ఏజింగ్ అన్నమాట. మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఆ ఫుడ్ మన ఒంటికి పట్టడం, మళ్ళీ డీటాక్సిఫికేషన్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ సిరీస్ అన్నీ, ఈ విషయాలన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు కవీస్ మ్యాజిక్ వరల్డ్ అన్నమాట. మిస్ అయ్యారో మరి మీరు మిస్ అవుతారు, వీడియో మిస్ అయ్యారు అంటే మీరు మిస్ అవుతారు. సో మన మిర్చీలు ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండో. సో కాబట్టి చాలామంది బయటికి వెళ్తే అక్క, మేడం మీ వీడియోస్ చూస్తున్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. వీడియోస్ చూడడమే కాదు, ఫాలో కూడా అవ్వాలి. మరి నేను చెప్పే టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవుతారని, చిన్నవే, పెద్ద మార్పులు అవసరం లేదు, చిన్న మార్పులు. అమ్మో టీ మానేయండి అంటే, అమ్మో అక్క ఇది చిన్న మార్పా అని మీరు అంటారేమో, కానీ టీ మానేస్తే, నాకు శ్యామ్ గారని ఒక మాట చెప్పారు న్యాచురోపతిలో. సార్ నేను అన్నీ చేస్తున్నాను కానీ టీ ఒక్కటి మానేయలేకపోతున్నాను అని చెప్పాను ఒక 1.5 year బ్యాక్. ఏమ్మా ప్రొద్దున దేవుడి పూజ చేసి, అభిషేకం చేసి, హారతి ఇచ్చి గర్భగుడిలో మీరు మురుగు పోస్తారా? లేదు కదా. మరి మీ దేవాలయంలో ప్రొద్దున్నే ఎంత నీట్గా ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్. మరి మీరు మురుగు పోస్తే ఎలా అమ్మా? ఆలోచించండి అన్నారు. ఆ మాట నాకు చాలా తగిలిందన్నమాట. సో ఎంత తగిలిందంటే ఆ రోజు నుంచి టీ మానేసా, షుగర్ మానేసా. సో మన జీవితంలో మొదటగా మానేయాల్సింది షుగర్, వైట్ షుగర్ వచ్చేసి పాయిజన్లా. అసలు మన శరీరానికి ఏ మాత్రం ఉపయోగం లేని
వస్తువు ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే షుగర్, వైట్ షుగర్. అస్సలు అవసరం లేదండి మనకి. వైట్ షుగర్ బదులుగా తేనె వాడుకోండి. నేనైతే తేనె కూడా మానేశాను. తేనె కూడా కల్తీ వస్తుంది. వితౌట్ నేనైతే ఎర్లీ మార్నింగ్ నేను శంకుపూల టీ కానీ, మందార టీ కానీ, చామంతి టీ కానీ, ఏదో ఒక టీ, హెర్బల్ టీ తాగుతుంటాను. మరి హెర్బల్ టీ తాగేటప్పుడు అందులో తేనె, మా వారికి తేనె వేస్తాను కానీ నేనైతే లెమన్ యాడ్ చేసి వితౌట్ తేనె, వితౌట్ తేనె తీసుకుంటున్నా. ఫస్ట్ కొంచెం మనకు అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోతూ ఉంటే చాలా బాగుంటుంది. ఓకేనండి. సరే, మరి ఇంకా లాస్ట్ హార్వెస్ట్ ఏం చేద్దాం మనం? సో లాస్ట్ హార్వెస్ట్ వచ్చేసి నేను ఇంకా ఇదిగోండి నెక్స్ట్ విజిట్కి రెడీ అవుతున్నాయి, ముస్తాబ్ అవబోతున్నాయి అన్నమాట. సో లాస్ట్ హార్వెస్ట్గా ఇదిగోండి ఇచ్చింది తల్లి. ఎంత క్యూట్గా ఉంది కదా. సో దీన్ని తెంపబోతున్నాను. సో మరి మీరు వీడియో చూసి ఎలా వండుకుంటున్నారో కూడా చాలా ఇంపార్టెంట్, ఎలా తింటున్నామో చాలా ఇంపార్టెంట్. ఎలా మన బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతుంది వేస్ట్, మెటబాలిక్ వేస్ట్ అంటే అవన్నీ అంశాలు మనం మాట్లాడుకుంటాము. మరి ఏం చేయాలి మీరు? స్టే ట్యూన్. ఇదిగోండి మా సపోటా, టెర్రస్ గార్డెన్లో సపోటా వచ్చింది. ఓకే మరి ఉండనా? బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. బొంగచొల్లి.